అందుకే వాక్యం చదువుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగజేయుటకును శ్వాసను అనుగ్రహించటకు శక్తివంతుడు. ఆమేన్. రెండోది బలాభివృద్ధి. సర్వశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. బలాభివృద్ధి. సో ఆ మార్చి ఏప్రిల్లో బలాభివృద్ధి. ఓకేనా? మూడోది ఏంటి? సంతానాభివృద్ధి. మే నెల జూన్ నెలలో సంతానాభివృద్ధి. ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ వన్ జూలై ఆగస్టులో ఫలాభివృద్ధి. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యాభివృద్ధి. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు కృపాభివృద్ధి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు